హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 55వ సర్గము. విశ్వామిత్రుడు పరమశివుని అనుగ్రహముచే అస్త్రబలమును సంపాదించి వశిష్ఠాశ్రమమును ధ్వంసము గావించుట. వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండముతో ఆయనను ఎదుర్కొనుట. విశ్వామిత్రుని అస్త్ర ప్రభావముచే వాక్యుల పాటులకును లోనైన ఆ సైనికులను జూచి వశిష్ఠుడు, ఓ కామధేను, నీ యోగ మహిమచే వీరులైన సైనికులను సృజింపుము అని ఆ ధేనువును ప్రోత్సహించెను. ఆ ధేనువు హుం భారవము నుండి సూర్య తేజస్సు గల కాంబోజులు, పొదుగు నుండి శస్త్రములను ధరించిన పప్లవులు పుట్టుకుని వచ్చిరి. యోని ప్రదేశము నుండి యవ్వనులు, పురుష ప్రదేశము నుండి సకులు, రోమ కూపముల నుండి మ్లేచ్చులు, హారీతులు, కిరాతులు ఉద్భవించిరి. ఓ రఘునందన, ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుని చతురంగ బలములు అన్నియు తత్క్షణమే నేలపాలయ్యెను. మహాత్ముడైన వశిష్ఠుని కారణముగా తమ సైన్యమును అన్నియును మసైపోగా విశ్వామిత్రుడు 100 మంది సుతులను మిక్కిలి క్రుద్ధులై వివిధములగు ఆయుధములను చేతబట్టి తపోధనుడైన వశిష్ఠునిపై దాడి చేసిరి. పూజ్యుడైన ఆ మహర్షి ఒక హుంకారముతో వారిని అందరినీ భస్మమునర్చును. విశ్వామిత్రుడు పుత్రులతో పాటు వారి చతురంగ బలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలములో బుగ్గిపాలయ్యెను. తన 100 మంది కుమారులను సమస్త బలములను నశించిపోవుటకు చూసి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగులు చింతాక్రాంతుడయ్యెను. సముద్రుని వలె అతని వేగము చల్లారెను. అతడు కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడయ్యెను. రాహుగ్రస్త సూర్యుని వలె వెంటనే తేజోవిహీనుడయ్యెను. 100 మంది పుత్రులను సమస్త బలములను నశింపగా రెక్కలు తెగిన పక్షి వలె దీనుడయ్యెను. అతని గర్వము అణిగెను, ఉత్సాహము నీరుగారెను, నిర్వేదము ఆవరించెను. క్షాత్రధర్మమును అనుసరించి ఆ పుడమిని పాలింపు అని విశ్వామిత్రుడు తన కుమారుడనుకు రాజ్యభారమును అప్పగించి వనములకేగెను. కిన్నెరులు, నాగులు సంచరించునట్టి హిమవత్ పర్వత ప్రాంతమునకు చేరి ఆ విశ్వామిత్రుడు పరమశివుని అనుగ్రహమును పొందుటకై తపస్సు చేయసాగెను. పిమ్మట కొంతకాలమునకు వృషభధ్వజుడు వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రునకు దర్శనమిచ్చి ఇట్లనెను, ఓ రాజా, నీవు ఎందులకు తపస్సు చేయుచుంటివి? నీ కోరికను తెలుపుము. నీ ఎడ ప్రసన్నుడనైతిని. నీ అభిమతమును ప్రకటింపుము. మహా తపస్వి అయిన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనెను, ఓ పరమేశ్వర, నా తపస్సు మీ మెప్పుబడిసినచో సాంగోపాంగముగా ధనుర్విద్యను ఉపనిషద్ర హస్యములను నాకు ప్రసాదింపుము. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలగు వారందరి యందు గల అస్త్రపటిమ నాకును అబ్బునట్లు అనుగ్రహింపుడు. ఓ దేవదేవ, ఇదియే నా కోరిక. అంతటా పరమశివుడు అట్లేయకుగాక అని పలికి అంతర్ధానమయ్యెను. మహాబలశాలి అయిన రాజర్షియు అయిన విశ్వామిత్రుడు సహజముగానే గర్వము గలవాడు. దివ్యాస్త్రములను పొందుట వలన ఆయన గర్వము ఇంకనూ అధికమయ్యెను. పర్వకాలములయందు సముద్రము వలె పరాక్రమ వృద్ధితో అతడు పొంగిపోయెను. అప్పుడతడు ఒక ఋషీశ్వరుడైన వశిష్ఠుడు హతుడైనట్లు అని తలపోసెను. పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళి తన అస్త్రములను ప్రయోగించెను. ఆ అస్త్రముల దాటికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయెను. శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అస్త్రములను ప్రయోగించుచుండుట చూచి మునులందరూ వశిష్ఠుని శిష్యులను గుంపులు గుంపులుగా నలుదిక్కులకు పరుగుదీసిరి. అట్లే వేల కొలది మృగములను, పక్షులను భయభ్రాంతులకు లోనై పారిపోయెను. మహాత్ముడైన వశిష్ఠుడు ఆశ్రమమునందలి వృక్షములు, పొదలు ధ్వంసము కాగా అది శూన్యమయ్యెను. క్షణములో ఆ ప్రదేశం అంతయు ఉషరక్షేత్రములను తలపింపజేసెను. అందు నిశ్శబ్దము తాండవించెను. అంతటా వశిష్ఠ మహాముని భయపడకుడు, సూర్యుడు మంచుని వలె ఈ క్షణమునే విశ్వామిత్రుణ్ణి అంతరింపజేసెదను అని అభయవచనములను పలుకుచు వారి పారిపోవచ్చునే యుండిరి. జప తపస్సంపన్నుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠుడు క్రుద్రుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను, ఓ మూర్ఖుడా, ఎంతో కాలము నుండి పూల మొక్కలతో ఫల వృక్షములతో వృద్ధి పొందుచు కలకల్లాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమనర్చిన దురాచారుడవు నీవు.
ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశములతో వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలె మరి యొక్క యమదండమును వలెను ఉప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును చేబూని నిలిచెను. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచపంచాశ సర్గః.